అందరికీ జై భీమ్. ఇటీవల ఆక్రమణ తొలగింపులో భాగంగా బీజేపీ ఆఫీసు నిర్వహిస్తున్న కంటైనర్ తొలగింపులో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పై బీజేపీ నాయకులు అవమానకరంగా అనుచితంగా మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు బి శ్రీరామ్. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జీలు కడిపాటి అశోక్, చెరమణ సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు ఇండ్ల శివయ్య, ఇన్ఛార్జి తాటిపత్తి పెంచల ప్రసాద్, కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు కడింపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు జానకి ప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి మీద బీజేపీ పార్టీ దుర్మార్గమైన మాటలు మాట్లాడటం, దమ్ముంటేరా తెలుసుకున్నారా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. రాజకీయ నాయకుల భాషలు ఈ మధ్య మారిపోయింది. దమ్ముంటేరా తెలుసుకున్నామరా, కొట్టుకున్నామరా అని అదొక రౌడీ భాషలాగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన సంస్కృతి ఈ భారతదేశ రాజకీయాల్లో బీజేపీ పరిపాలనకు వచ్చినప్పటి నుంచి వచ్చేసింది. మిత్రులారా, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రదేశ వ్యాప్తంగా బహుజనులకి రక్షణగా నిలబడే పార్టీ. మా అధికారులకు కానీ, మా ఎంప్లాయీస్కి కానీ ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ రక్షణ కవచంలాగా నిలబడుతుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది. ఇటువంటి మాటలు మీరే పెట్టిన అధికారి, మీరిచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే, రోడ్ల విస్తరణలో భాగంగా మీకు అడ్డంగా ఉన్న వాటిని విస్తరణకి దూరంగా చేస్తుంటే దాన్ని మీరు ఖండించడం, దుర్మార్గం చేయడం. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, రోడ్లు విస్తరణ చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు అధికారుల మీద మీరు మాట్లాడండి. మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్తో మాట్లాడి ఇది జరుగుతూ ఉంది, మా పార్టీ ఆఫీస్ తీసేస్తున్నారు, అది చేస్తున్నా మాట్లాడుకోవచ్చు. రౌడీలాగా మీరు బిహేవ్ చేస్తే అట్లా దళిత అధికారులు అంటే, దళిత మాలామాదికలు అంటే అంత చిన్న చూప? ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం మిత్రుల. దీనికోసమే ప్రధానంగా మేము కట్టేప్పుడు భాష మార్చుకోవాలి. అవతలాడు కూడా ఎటువంటి వాడైతే నిన్నైతే భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు, చొక్కాల మాట వేస్తున్నాడు, ఏళ్ళు చూపిస్తున్నాడు. ఏం తెలియక అదేం సంస్కృతి? మీరు పెట్టిన అధికారే కదా, అధికారి నువ్వు ఏం చేస్తావు? కొడతావు, పోయి దౌర్జన్యం చేస్తావా? మీరు ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తే దౌర్జన్యం చేస్తారా? 4 రైళ్లు చేస్తున్నారు, మన నెల్లూరు నుంచి మైపాడికి 4 రైళ్లు విస్తరణ చేస్తున్నారు. అడ్డం వచ్చింది, తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకోండి. మీ ప్రభుత్వం మీదే అంటే మానవాదులు అంటే లెక్కలేదు. ఐఏఎస్ ఆఫీసర్లైనా, గ్రూప్ 1 ఆఫీసర్లైనా కానీ ఏమైనా చేస్తారు. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రుల. దీనికే మేము ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా నాయకులకి, మా ఉద్యోగస్తులకి బహుజన సమాజ్ పార్టీ రక్షణగా ఉంటుంది పదే మేము విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్, జై భారత్. పత్రికా సమావేశం చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నేను పేరు పేరున జైభీం తెలియజేస్తా ఉన్నాను. నేను శ్రీరామ్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు. ఇటీవల మైపాడు రోడ్డు ప్రశాంత్ నగర్లో ఇరిగేషన్ కెనాల్ పోరంబోకు స్థలంలో బీజేపీ కార్యాలయాలు నిర్వహిస్తున్నటువంటి కంటైనర్ తొలగింపు విషయంలో అక్కడ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన క్రమంలో భాగంగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ గారిని అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని బహుజన సమాజ్ పార్టీని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ఇరిగేషన్ కెనాల్ స్థలంలో మీరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నా, కంటైనర్ పెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం. ఆ విషయంపై మేము మాట్లాడాం. కానీ ఆ కంటైనర్ విషయం నెపంతో ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక అధికారికి కులం రంగు, మతం రంగు పులిమి
కిండలు పడుతున్నావా, దమ్ముంటారా అని ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఏ అధికారుల మీదనైనా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని ఖండిస్తాం. అదేవిధంగా అటువంటి అధికారులకి భరోసాగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములో మీరే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాల్సినటువంటి ఈ విషయాన్ని ఏకపక్షంగా ఒక అధికారి మీద నెపం తట్టి మాట్లాడేది ఉందో ఇది దుర్మార్గమైన చర్య. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా వైవో నందన్ గారు వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎన్క్రోచ్మెంట్ గురైనటువంటి చాలా తొలగించి ఈ గతంలో 2020 వర్షాలకి ఈ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రాణ నష్టంగానే అదేవిధంగా ఆశ్చర్యంగా జరగకుండా చేసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన్ని పిలిపించి ప్రశంసించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఇప్పుడు దాకా చేయనటువంటి కార్పొరేషన్ రాసినటువంటి మొండి బకాయిలు అయితేనేమి, పన్నులు అయితేనేమి 128 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి వసూలు చేసిన ఘనత ఈ కమిషన్గా దక్కుతుంది. అటువంటి సబ్సిడీ అధికారులు పట్టుకొని మీ రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ విధంగా పబ్లిక్లో అవమానించడం బాధాకరం. కాబట్టి ఎప్పటికైనా బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని పక్షంలో ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ అధికారులు మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు ఖచ్చితంగా ఇదే దళిత వర్గాల పట్ల బీజేపీ వైఖరి అని చెప్పి మేము గ్రామాన ఈ వీడియోని ప్లే చేస్తాం. కాబట్టి ఎప్పటికైనా బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దమ్ముంటారా అని పిలుస్తా ఉన్నారు. ఎవరి దమ్ములు వాళ్ళు చూసుకోబోయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థలు ఎందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ నాయకులు మరొకసారి ఆలోచించి మీరు ప్రభుత్వం ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎస్సీ వర్గాలైనటువంటి అధికారులు టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.